నాడిని పట్టించే కృష్ణా జిల్లాపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. గత ఎన్నికల కంటే బలం పెంచుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి అధికార పార్టీపై పైచేయి సాధించాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తోంది. కృష్ణా జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటే గెలుపు తమదేనని ఇరుపక్షాలు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఎన్నికల రాజకీయ సమరంపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఎండల వేడితో పాటు రాజకీయ వేడి కూడా పెరుగుతుండటంతో బెజవాడ బ్లేజ్వాడగా మారిపోతోంది. అభ్యర్థుల ఎంపికలో ఇరుపక్షాలు ఆచితూచి అడుగు వేశాయి. ఓడిపోతారని భావించిన స్థానాలలో గెలుపు గుర్రాలను రంగంలోకి దించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెజవాడ పార్లమెంటుకు వరుసగా రెండవసారి అభ్యర్థిని మార్చింది. కోనేరు ప్రసాద్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి రాజకీయాల నుంచి తప్పుకోగా ఈసారి తొలుత దాసరి జయరమేష్ వైసీపీ తరపున రంగంలోకి దిగుతారని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఆయన తప్పించి పొట్లూరి వరప్రసాద్ ను రంగంలోకి దించారు. తెలుగుదేశం తరపున సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని రంగంలోకి దిగారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ మళ్లీ బరిలోకి దిగగా వైసీపీ తరపున వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. విజయవాడ నగరంలో చివరి నిమిషంలో ఫార్ములాలు మారాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైసీపీ తరపున బొప్పన భవకుమార్, జనసేన నుంచి బత్తిన రాము అభ్యర్థులుగా బరిలోకి దిగారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమా, వైసీపీ తరపున మల్లాది విష్ణు, వామపక్షాలు జనసేన తరపున సిపిఎం నేత బాబురావు బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతగా ఉన్న వంగవీటి రాధ తెలుగుదేశంలో చేరిపోవడం వైసీపీకి సెట్ బ్యాక్ గా మారింది. ఇక పశ్చిమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబాన్ ఖతూన్ రంగంలోకి దిగారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీలో ఉండగా జనసేన తరపున పోతున మహేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎస్సీలు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు. వీరి తీర్పై ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను శాసించనుంది. కృష్ణా జిల్లా ప్రజలు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశానికి ఘన విజయం సాధించి పెడతారని ఎమ్మెల్సీ విజయవాడ నగర తెలుగుదేశం అధ్యక్షులు బుద్ధా వెంకన్న చెప్పారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని ఒక అంకిత భావంతో, అలాగే హైదరాబాద్ నగరాన్ని మించింది అమరావతి రాజధాని అయితే అవ్వచ్చు, కానీ ఇవాళ విజయవాడ నగరం వస్తే ఎక్కడ చూసినా అసలు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, హైదరాబాద్ని మించినటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా విజయవాడ నగరానికి కానీ కృష్ణా జిల్లాకు కానీ ప్లస్ పాయింట్లుగా మారడమే కాకుండా ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక. అవతల వాళ్ళేమో అభ్యర్థుల దొరక్క ఎవరి కాళ్ళు పిచ్చి పిచ్చి వాళ్ళకి టికెట్లు చేశారు. మేము అభ్యర్థుల్లో ప్రజల్లో ఎవరికైతే మంచి అభిప్రాయం ఉందో, ప్రజల నుంచి ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్లుగా ఉన్నారో వాళ్ళకి మేము టికెట్లు ఇవ్వడం అనేది ఇక్కడ మాకు ఇదైంది. తప్పకుండా 16 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడమే పెద్ద గొప్ప కాదు. మాకు తెలిసేది అత్యధిక మెజార్టీ, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇవ్వలేనటువంటి మెజార్టీతో 16 నియోజకవర్గాలకి 16 కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాతినిధ్యం కల్పించింది. గన్నవరంలో వల్లభనేని వంశీ, పెనమలూరులో బోడే ప్రసాద్, అవనిగడ్డలో బుద్ధ ప్రసాద్, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, పామరులో ఉప్పులేటి కల్పనకు తిరిగి టికెట్ ఇచ్చారు. వైసీపీ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రాతినిధ్యం కల్పించింది. అయితే ఏ విధంగా చూసినా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశానికి అనుకూల పవనాలు వీస్తున్నాయని బుద్ధా వెంకన్న చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరివ్వడంతో అన్నదాతలు లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారని, ఓటింగ్కు వెళ్లిన ప్రతి వారికి చంద్రబాబు గుర్తుంటారని బుద్ధా వెంకన్న చెప్పారు. 16 నియోజకవర్గంలో ఇవాళ ఏదైతే పట్టిసీమ తీసుకొచ్చామో, ఆ రోజు పట్టిసీమ వద్దు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పట్టిసీమని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి రైతాంగానికి మేలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచినటువంటి ఒక ఫైటరు దేవినేని రాజశేఖర్ నెహ్రూ అనే వ్యక్తి ఒక ఫైటర్. అలాంటి వ్యక్తి కూడా పట్టిసీమ పూర్తవగానే తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా ఇలాంటిది ఇతరులకి అసాధ్యం, దాన్ని సుసాధ్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారని ఇవాళ ఆయన నెహ్రూ గారి పార్టీలో చేరడం, నెహ్రూ గారి వర్గంలో చేరడం. ముగ్గురు ఎంపీలు ఎవరైతే కేసినేని నాని గారు, నారాయణ గారు, మాగంటి బాబు గారు, ఈ ముగ్గురు ఎంపీలు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి మెజార్టీతో వీళ్ళు గెలవబోతున్నారు. తెలుగుదేశం పార్టీ విజయం మాత్రం ఖాయమని తెలియజేస్తుంది.
మరోవైపు ప్రత్యేక హోదా హామీతో కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెరిగిందని, మహిళలకు 4 సిలిండర్లు ఇస్తామని చేసిన ప్రకటన కూడా తమకు అనుకూలంగా ఉందని విజయవాడ కాంగ్రెస్ అధ్యక్షులు గురునాథం చెప్పారు. మరొకరికి కులం తప్ప పార్టీలకు అంతగా ఆ పార్టీలపైన లేదు. ప్రజాస్వామ్యబద్ధమైన లేకపోతే సెక్యులర్ పార్టీ, సెక్యులర్ భావాలు, అభివృద్ధి లేకపోతే అందరికీ అవకాశాలు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే ప్రజలు పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో మనం ఎలక్షన్స్కి వెళ్తా ఉన్నాం. 2019లో జరిగే ఎన్నికలు చాలా క్రియాశీలకమైన ఎన్నికలు. మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే లేరు. వాస్తవాన్ని ఒప్పుకోవాలంటే నాయకులు లేరు. అంటే నాయకులు అంటే గతంలో నిర్వచనం టోటల్గా బాగా డబ్బున్నవాడు, మరి మంచి పెద్ద పెద్ద కారులో తిరిగేవాడు అని నాయకుడు అని ప్రజల అవగాహన. కానీ ఇవాళ అలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ లేరు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉన్న మనుషులు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ వాళ్ళే నాయకులు. ప్రజలు గమనించాలని, మరి సిద్ధాంతాలకి పట్ల నమ్మకం ఉన్న వాళ్ళని మీరు ఆదరించాలని ప్రజలు కూడా మరోసారి కోరుకుంటా ఉన్నాను. జిల్లాలో జనసేన రంగంలో ఉండటం వలన ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీలో ఎవరికి నష్టం కలుగుతుందనేదే ప్రధాన ప్రశ్నగా మారింది. జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ కలిసి పనిచేస్తుండటంతో వీరికి ఉన్న ఓట్లు ఎవరికి మైనస్ అవుతాయనేది చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో జనసేన తెలుగుదేశంతో కలిసి పనిచేయగా సిపిఐ, సిపిఎంలు విడిగా పోటీ చేశాయి. నియోజకవర్గాలలో ఉండే కులాల వారీగా జనసేన అభ్యర్థులు ప్రభావితం చేస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడు జిల్లాలో త్రిముఖ పోటీ అనేది అధికార పార్టీకి మేలు చేస్తుందా లేక ప్రతిపక్షానికా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ నాడిని పట్టించే కృష్ణా జిల్లాలో అత్యధిక సీట్లు గెలుపొందేందుకు ఇరుపక్షాలు పావులు కదుపుతుండగా నామినేషన్లు పూర్తయి ప్రచారంలోకి దిగాక పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. జిల్లా నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, మహిళా ఫైర్ బ్రాండ్గా పేరొందిన సినీ నటి రోజా, మంత్రి అమర్నాథ్ రెడ్డి వంటి వారితో పాటు పలువురు ముఖ్య నేతలు బరిలో ఉండడంతో జిల్లాలో ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. సరికొత్త రాజకీయానికి తెరలేచిన చిత్తూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విజయ వీచికలే కొత్త పాచికలు అన్నట్టుగా సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీకి అన్ని ప్రాంతాల్లో అనుకూల పవనాలు వీస్తున్నాయని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మొదటి నుంచి సీఎం సొంత జిల్లా, సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు ప్రతిసారి భారీ మెజార్టీతో గెలుస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రిపై వైసీపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి రెండో దఫా పోటీ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గెలుపు నల్లేరుపై నడకేనని తెలిసిందే. చంద్రగిరికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, శ్రీకాళహస్తికి బొజ్జల సుధీర్ రెడ్డి, జీడి నెల్లూరుకు ఆనగంటి హరికృష్ణ, పుంగనూరుకు అనీషారెడ్డి, పీలేరుకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, సత్యవేడుకు జేడి రాజశేఖర్, పూతలపట్టుకు తెల్లాం పూర్ణం వంటి కొత్త వారికి టికెట్లు కేటాయించింది. ప్రతి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు చేసే తెలుగుదేశం పార్టీ ఈసారి జిల్లాలో సగం స్థానాల్లో కొత్త వారిని తెరపైకి తెచ్చింది. వారసత్వంగా కొందరు, సామర్థ్యంతో మరికొందరు సైకిల్కు సారథ్యం వహించబోతున్నారు. ప్రస్తుత విషయానికొస్తే ప్రధానంగా మదనపల్లె, పూతలపట్టు నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తులు రగిలిపోతున్నారు. పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కు కాకుండా నాన్ లోకల్ అయిన ఎంఎస్ బాబు అనే కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో దళిత వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ జగన్ను కలిసి మాట్లాడాలని ఎమ్మెల్యే సునీల్ లోటస్ పాండ్ దగ్గర 3 రోజులు వేచి చూశారు. అయినా జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో సునీల్ చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయినా వైసీపీ అధిష్టానం కనికరం చూపలేదు. ఇక చిత్తూరు విషయానికొస్తే నాయకుల మధ్య సమన్వయలేమితో ఇబ్బందులు తప్పడం లేదు. వైసీపీ విషయానికొస్తే పూతలపట్టులో ఎంఎస్ బాబు, మదనపల్లిలో నవాజ్ పాషా, తమ్మళ్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పలమనేరులో వెంకట్ గౌడ వంటి కొత్త వారికి టికెట్లు దక్కాయి. వీరందరూ కూడా తొలిసారి ఎన్నికల పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇక చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తుండటంతో ఇతర పార్టీలకు గుబులు పుట్టిస్తోంది. పలమనేరు నుంచి మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉండగా వైసీపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకట్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఇక నగర్ నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహిళా ఫైర్ బ్రాండ్ సినీ నటి రోజా మరోసారి పోటీ చేస్తున్నారు. ఆమెపై గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ పోటీలో ఉన్నారు. అలాగే చంద్రగిరి నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై టీడీపీ పులివర్తి నాని వంటి ధీటైన వ్యక్తిని పోటీకి దింపడం మరో విశేషం.
వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుంది. వెంకటేశ్వరుడి పాదాల చెంతనున్న తిరుపతిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ, వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. వీరిద్దరే కాకుండా జనసేన నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బరిలో నిలిచారు. పుంగనూరులో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ నుంచి మంత్రి అమర్నాథ్ రెడ్డి తమ్ముడి భార్య అనీషారెడ్డి పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య కూడా పోటీ తీవ్రంగానే ఉంది. చిత్తూరు విషయానికి వస్తే టీడీపీ వైసీపీలు రెండూ ఒకే సామాజిక వర్గమైన బలిజ వర్గం అభ్యర్థులను నిలబెట్టాయి. అభ్యర్థులిద్దరూ అన్నదమ్ములే కావడం మరో విశేషం. పీలేరులోనూ ఒకే సామాజిక వర్గం నేతలు పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు పోటీ పడుతున్నారు. దీంతో ఇక్కడ కూడా పోటీ రసవత్తరంగా సాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేన ఇంకా పలు చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. వైఎస్ కుటుంబం రాజకీయ కంచుకోటపై చంద్రబాబు సేన దండెత్తనుందా? ప్రతిపక్ష నేత ఇలాకాలో ఈసారి బాబు ఎత్తులు ఫలించనున్నాయా? కడప ప్రజల వైఎస్ సెంటిమెంటును చంద్రన్న అభివృద్ధి మంత్రం పారదోలనుందా? వైఎస్ వివేక హత్యోదంతం వైసీపీ పార్టీకి నష్టం కలిగించబోతోందా? జగన్ రాజకీయ కోటను ఈసారి ఎలాగైనా కొల్లగొట్టాలనుకున్న చంద్రబాబు ఎత్తులు టీడీపీ ఎత్తులను తిప్పికొట్టాలని చూస్తున్న జగన్ పై ఎత్తులు రసవత్రంగా సాగుతున్న కడప జిల్లా రాజకీయాలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. కడప జిల్లా రాజకీయాలంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆసక్తిగా చూస్తారు. ఏ ఎన్నికలొచ్చినా కడప జిల్లాలో ఫ్యాక్షన్ పొరివిప్పుతుంది. అక్కడ ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలను ఇరు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉండడంతో హింసకు దారి తీయడం లాంటి ఘటనలతో అటు ప్రజలు ఇటు అధికారులు భయాందోళన మధ్య ఎన్నికలు జరుగుతాయి. కడప జిల్లా అంటే గత 3 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి రాజకీయ కంచుకోటగా మారింది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లాలో రాజకీయంగా పట్టు సాధించేందుకు అప్పట్లో ఆ ప్రాంత ప్రజలను నయానో భయానో తన గుప్పెట్లో పెట్టుకుని కడప జిల్లాలో సొంత ఓటు బ్యాంకు తయారు చేసుకున్నారు. దీంతో నాడు వైఎస్, నేడు జగన్ కు రాజకీయ కంచుకోటగా నిలిచిన కడప జిల్లాను ఈసారి ఎలాగైనా సగం కోటనైనా కొల్లగొట్టి మెజారిటీ సంఖ్యలో స్థానాలను దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసి సొంత ఇలాకాలో ఎలాగైనా మళ్లీ అన్ని స్థానాలను దక్కించుకోవాలని వైసీపీ భావిస్తోంది. దీంతో కడప జిల్లా రాజకీయాలు ఎండలను మించి వేడి పుట్టిస్తున్నాయి. కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఒక్క రాజంపేట స్థానం మాత్రమే టీడీపీ దక్కించుకోగా మిగతా 9 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీడీపీ విజయఢంకా మోగించి అధికారంలోకి రాగా వైసీపీకి ఒక్క కడప జిల్లాలో మాత్రమే మెజారిటీ స్థానాలు దక్కాయి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లాలో టీడీపీకి ఒకే ఒక్క స్థానం రావడమేంటని సీఎం చంద్రబాబు స్వయంగా కడప జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టారు. కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను గండికోట ప్రాజెక్టుకు రప్పించి హామీ నిలబెట్టుకున్నారు. అలాగే రాయలసీమ వాసుల చిరకాల కోరికైన కడప ఉక్కు కర్మాగారం గురించి కేంద్రం పట్టించుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తరపున తామే ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన కూడా చేశారు. ఇక ఇతర సంక్షేమ ఫలాలు కడప జిల్లాకు ఎక్కువ కేటాయించడం వల్ల ఈ ఎన్నికల్లో జగన్ అడ్డాలో టీడీపీకి బాగా కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వైఎస్ కుటుంబం సెంటిమెంట్ కు మెజారిటీ స్థాయిలో ఆ ప్రాంత ప్రజలు దూరమయ్యారని తెలుస్తోంది. జిల్లాలోని 10 నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ప్రధానంగా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిలు ఇరువురు జమ్మలమడుగు టికెట్ను ఆశించారు. ఒకప్పుడు కత్తులు దూసుకున్న ఇద్దరి మధ్య ముఖ్యమంత్రి సయోధ్యను కుదిర్చారు. ఆదికి ఎంపీ స్థానాన్ని, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్యే స్థానాన్ని ఇచ్చి బుజ్జగించారు. ఇప్పుడు ఇరు కుటుంబాల సభ్యులు ఇద్దరి గెలుపు కోసం ప్రచారం చేస్తుండడం చూస్తూ జమ్మలమడుగుతో పాటు కడప జిల్లా ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ నుంచి లోక్సభ స్థానానికి అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. నో ఫ్యాక్షన్ ఓన్లీ ఫ్యాక్షన్ అనే స్టేట్మెంట్ తగ్గట్టుగా నేను రామసుబ్బారెడ్డి గారు మమేకమై, మీరు కనుక్కోండి, మా మహిళలు వాళ్ళ మహిళలు, మా వాళ్ళు మా పిల్లలు వాళ్ళ పిల్లలు, మా సోదరులు వాళ్ళ సోదరులు ఏకమై చేస్తున్నాం. అసలు ఎలా ఇది ఆశ్చర్యకరంగా ఉంది. వీళ్ళు ఎక్కడ ఏకమై ఈ యొక్క పార్లమెంటు గెలుచుకుంటారని
అభ్యర్థులందరూ గెలుస్తారని బాధతో రాష్ట్రంలో అధికారం రావాలా, నీ ఇష్టం నీ రాజ్యం, నీ ఇష్టం నీ రాజా. ఏంది ఇది ప్రవర్తన? అసలు ఇహం పరం మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇంటి పోరు ఇంతింత కాదయా అని తెలిసి తొందరగా తొక్కి ఈ జగన్నాటకమే మా మీద కేసు, నువ్వు తప్పించుకునేదానికి. ఏమో తప్పించుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉండరు. తెలుసుకోవాలి జగన్ రెడ్డి గారు. ఇండియన్ పబ్లిక్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అసలు ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయింది. ఏ ఒక్క మేమంతా ధర్మ ప్రభుత్వం. పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా సతీష్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి వైసీపీ అధినేత జగన్ పోటీలో ఉన్నారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పైన, ఇప్పుడు జగన్ పైన సతీష్ కుమార్ రెడ్డి పోటీకి దిగడం విశేషం. కడప నియోజకవర్గంలో మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉండటంతో మైనారిటీ నేత అమీర్ బాబుకు టీడీపీ టికెట్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ భాషాకు అవకాశం ఇచ్చారు. రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా చెంగల్ రాయుడిని బరిలోకి దింపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈయన్ను ఎంపిక చేశారు. ఇక్కడ వైసీపీకి సంబంధించి మేడా మల్లికార్జున్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఈసారి టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి నరసింహప్రసాద్ కు టికెట్ ఇచ్చారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడే ఈ నరసింహప్రసాద్. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఈయన కూడా టీ అంటే టీ అంటున్నారు. రాయచోటిలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిగా శ్రీకాంత్ రెడ్డి బరిలో ఉన్నారు. బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సన్నిహితుడైన డాక్టర్ రాజశేఖర్ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి కూడా ఇక్కడ మాత్రం కొత్త అభ్యర్థి అయిన డాక్టర్ వెంకట సుబ్బయ్య బరిలోకి దిగారు. మైదుకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో ఉన్నారు. ప్రత్యర్థిగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే ఈసారి పుట్టా గెలుపు ఖాయమంటున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి బరిలో ఉన్నారు. సీఎం రమేష్ మద్దతుతో ఈయన గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. కమలాపురం నుంచి వైసీపీ తరపున జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పుట్టా నరసింహారెడ్డి పోటీలో ఉన్నారు. కడప జిల్లా రాజకీయ ముఖచిత్రం ఎలా ఉన్నా వైఎస్ వివేక హత్యతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వివేక హత్య ఘటన వైఎస్ కుటుంబీకుల్లో చిచ్చురేపిందని, ఇది రాజకీయంగా జగన్ కు నష్టం కలిగించేదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో రాజకీయాలు జోరు మీదున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో స్పీడ్ మీదున్నాయి. రాజకీయంగా బద్ధ శత్రువులైన కేఈ, కోట్ల, గౌరు వర్గాలంతా ఈసారి ఒకే తాటిపై నిలబడ్డారు. అందరూ సైకిల్పై కలిసి జర్నీ చేస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో టీడీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక చివరి నిమిషంలో ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబం జనసేనలోకి వెళ్ళింది. కొండారెడ్డి బురుజు ఎంత ఫేమస్సో కర్నూలు జిల్లా రాజకీయాలు అంతకు మించి ఫేమస్. మొదటి నుంచి ఇక్కడి నేతలు ప్రధాన పార్టీలో చక్రం తిప్పినవారే. తాజాగా కోట్ల కుటుంబం కాంగ్రెస్ ను, గౌరు కుటుంబం వైసీపీని వీడాయి, టీడీపీలో చేరాయి. దీంతో పలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు క్లిష్టతరంగా మారింది. డోన్ నియోజకవర్గంలో ఒకే ఓవరులో 2 కత్తులు ఇమిడేలా చంద్రబాబు రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. ఇద్దరూ కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోట్ల, కేఈని ఒప్పించారు. డోన్ టికెట్ను ఉప ముఖ్యమంత్రి కేఈ తమ్ముడైన కేఈ ప్రతాప్ ఇచ్చారు. దీంతో ప్రత్యర్థి పార్టీకి చెమటలు పట్టాయి. ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, పాణ్యం గౌరు చరిత, ఆలూరు సుజాతమ్మ, పత్తికొండ కేఈ శ్యాంబాబు, ఆదోని మీనాక్షి నాయుడు, మంత్రాలయం తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్లను ముఖ్యమంత్రి మొదటి జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించారు. కోట్ల రాకతో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్థానానికి ఎసరొచ్చింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికే కర్నూలు ఎంపీ టికెట్ను చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. దీంతో బుట్టా మళ్లీ సొంతగూడు వైసీపీలోకి వెళ్లారు. మరోవైపు నంద్యాల టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కుటుంబీకులు, సీట్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైన కోడుమూరు, నందికొట్కూరు అభ్యర్థుల ఎంపికపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి ముందుగానే ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా మొదటి జాబితాలో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. మొత్తానికి పెండింగ్ లో ఉన్న స్థానాలకు అభ్యర్థులు ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక టీడీపీ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఎస్పీ వైరెడ్డి కుటుంబం జనసేనలో చేరిపోయింది. జనసేన తరపున ఎస్పీ వైరెడ్డి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగారు. మంత్రాలయంలో మాత్రం రాజకీయ వేడి మామూలుగా లేదు. ఇప్పటికే ప్రచారంలో గొడవలు, కేసుల దాకా వెళ్లారు. టీడీపీ నుంచి బరిలో ఉన్న తిక్కారెడ్డి ఈసారి ఎలాగైనా బాలనాగిరెడ్డిని ఓడించాలనే పట్టుదలతో కష్టపడుతున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పత్తికొండ రాజకీయం రసకందాయంగా మారింది. వైసీపీ నేత చెరుగులపాడు నారాయణరెడ్డి హత్యకు గురైన మరుసటి రోజే జగన్ రాష్ట్రంలోని మొట్టమొదటి అభ్యర్థిగా నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవిని ప్రకటించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన డిప్యూటీ సీఎం రాజకీయాలకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతూ తన కుమారుడు కేఈ శ్యాంబాబును రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సైతం శ్యాంబాబుకు టికెట్ కేటాయించారు. ఎన్నికల పోరులో శ్రీదేవి, కేఈ శ్యాంబాబు సరికొత్త వ్యూహాలతో ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ఇక డోన్లో మళ్లీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్ తలపడుతున్నారు. పాణ్యం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిల మధ్యనే ప్రధాన పోటీ నెలకొననుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గౌరు చరిత పోటీ చేయగా కాటసాని రాంభూపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గౌరు చరిత కాటసానిపై భారీ విజయం సాధించారు. కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గౌరు చరితారెడ్డి, వైసీపీ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. పాణ్యం కోటపై పచ్చ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో గౌరు చరిత ఉండగా ఆమెను ఓడించి ఎమ్మెల్యే కావాలనే కాన్సెప్ట్తో కాటసాని సరికొత్త ప్లానింగ్తో ప్రచారం చేస్తున్నారు. ఇక పోరుగడ్డ అయిన ఆళ్లగడ్డలో మళ్లీ భూమా, గంగుల కుటుంబాల మధ్యనే పోటీ నెలకొంది. శ్రీశైలం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి బరిలో దిగారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నామండి. టైం తక్కువ ఉంది కాబట్టి ప్రచారాలకు కూడా ఇది కూడా ఒక పనిలాగానే తొందరగా ఎలక్షన్ పెట్టేసి ఫస్ట్ ఫేజ్లో పెట్టేసి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి. కానీ వాళ్ళకి తెలియదు తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఎంత అభిమానం ఉంది, కార్యకర్తల్లో ఎంత ఉత్సాహం ఉంది అనేది వాళ్ళకి తెలియదు. ఎలక్షన్లు వస్తాయని తెలుసు, అప్రోచ్గా సిద్ధంగానే ఉన్నాము. ఖచ్చితంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి మళ్ళీ నన్ను ఆదరించమని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆదరిస్తారని మాకు నమ్మకం ఉంది. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పినా సీఎం ఆదేశాలతో ఒప్పుకున్నారు. చివరి నిమిషంలో మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. మనమే పార్టీకి అన్యాయం చేసి తెలుగుదేశం పార్టీలో పోయినాం. ఆ రోజున్నటువంటి పరిస్థితులు ఇక్కడ అభివృద్ధి గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఈ పరిస్థితులలో మిమ్మల్ని వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది, వదిలిపెట్టుకోవడం బాధాకరమైనా సరే నాకు తప్పడం లేదు అని వాళ్ళకి చెప్పి ఆ రోజు నేను రావడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ మనం జరిగినటువంటి మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నా, ఈరోజు మనకు జరిగినటువంటి అన్యాయానికి మళ్ళీ నివేదిక